సో హై టు ఆల్. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ప్రో ఏపీ ట్రిపుల్ ఐటీ అండ్ ఆల్సో నేషనల్ ట్రిపుల్ ఐటీ రెండు ఒకటేనా అంటున్నారు చాలామంది. సో కింద వాటికి పై వాటికి కంపేర్ చేస్తున్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ రెండు ఈక్వల్ కాదనమాట. ఓకేనా. సో ఏపీ ట్రిపుల్ ఐటీ అంటే మన రాష్ట్రంలో ఉన్న ట్రిపుల్ ఐటీలు మాత్రమే. ఓకేనా. ఏంటివి? శ్రీకాకుళము, ఓకే, నూజివీడు, ఆర్కే వ్యాలీ అండ్ ఆల్సో ఒంగోలు. ఈ 4 క్యాంపస్లే మనకి ఏపీ ట్రిపుల్ ఐటీ కింద వస్తాయి అన్నమాట. నేషనల్ ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి బ్రో అంటే, సో చూడండి, ఇంటర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు జేఈ మెయిన్స్ ఐడియా ఉందా? సో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాస్తారు కదా. సో జేఈ మెయిన్స్ రాస్తే దాని త్రూ మనం నేషనల్ ట్రిపుల్ ఐటీకి వెళ్ళొచ్చు అనమాట. జేఈ అడ్వాన్స్ రాస్తే ఐఐటీస్. ఓకేనా. సో మీకు ఇది తెలిసే ఉంటుంది. సో జేఈ మెయిన్స్ ఫస్ట్ ఎన్ఐటీస్, తర్వాత ట్రిపుల్ ఐటీస్ కదా. సో దాన్ని మనం నేషనల్ ట్రిపుల్ ఐటీ అంటాం. ఇది ప్రతి స్టేట్కి ఉంటుంది, బట్ మన స్టేట్లో లేదు. ఓకేనా. ఏపీ స్టేట్లో నేషనల్ ట్రిపుల్ ఐటీ లేవు కాబట్టి సో అప్పటి గవర్నమెంట్ మనకి స్టేట్ ట్రిపుల్ ఐటీ ఫామ్ చేసింది. ఇది ఓన్లీ మన స్టేట్ వాళ్ళకి అండ్ ఆల్సో తెలంగాణ వాళ్ళకి అయితే పెట్టారనమాట. ఓకేనా. సో తెలంగాణలో కూడా ఎన్ఐటీ వరంగల్ ఉంది, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటీ బాసరా మళ్ళీ వేరు. ఓకేనా. ట్రిపుల్ ఐటీ బాసరా వేరు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వేరు. సో నేషనల్ ట్రిపుల్ ఐటీస్ ఒక వే ఆఫ్ స్ట్రక్చర్ మనకంటే చాలా అడ్వాన్స్గా ఉంటుంది. ఐఐటీ లెవెల్లో ఐఐటీ కాకుండా ఐఐటీ కింద ఇవి. ఓకేనా. ఫస్ట్ ఐఐటీ వస్తుంది ప్రిఫరెన్స్, తర్వాత ఎన్ఐటీ ప్రిఫరెన్స్, తర్వాత ట్రిపుల్ ఐటీ ప్రిఫరెన్స్. ఈ ట్రిపుల్ ఐటీ మన ట్రిపుల్ ఐటీ ఒకటి కాదు, రెండు వేరు వేరు. ఇది నేషనల్ సంబంధించిన ట్రిపుల్ ఐటీ, ఇది మన స్టేట్ పెట్టుకునే ట్రిపుల్ ఐటీస్. ఇవి దీనికి కుక్కకి నాగలోకం సంథింగ్ ఉంటుంది డైలాగ్. సో దాంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దీని వే ఆఫ్ కల్చర్ వేరు, దీని వే ఆఫ్ కల్చర్ వేరు, అడ్మిషన్స్ వేరు, ప్రాసెస్ వేరు, ఫ్యాకల్టీ వేరు, ఈ ఫ్యాకల్టీ వేరు, మొత్తం చాలా డిఫరెన్స్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం చెప్పింది ఓన్లీ దీని గురించి మాత్రమే. ఓకేనా. సో ఏపీ ట్రిపుల్ ఐటీ మనం చెప్తున్నా, ఏపీ ట్రిపుల్ ఐటీ అండ్ ఆల్సో బాసరా ట్రిపుల్ ఐటీ గురించి, దీని గురించి మనకు సంబంధం లేదు. ఇది మీరు నేషనల్కి వెళ్ళాలని చెప్పాం కదా, జేఈ మెయిన్స్ రాసి క్వాలిఫై అవ్వాలి. సో జేఈ అడ్వాన్స్ రాస్తే ఐఐటీకి వెళ్తారు. ఓకేనా. సో నేను చదివినప్పుడు జేఈ మెయిన్స్ రాశాను. సో నాకు క్వాలిఫై అయ్యాను, బట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 2 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో మళ్ళీ ఏం వెళ్తామని వెళ్ళలేదు. సో ఇక్కడే 6 years కంప్లీట్ అయిపోయింది అది. ఓకేనా. సో జేఈ మెయిన్స్కి ఒకరు వెళ్ళినా సరే మొత్తం మళ్ళీ చేంజ్ అవ్వాలి కదా. సో మైండ్ సెట్ మళ్ళీ మారేద్దేమో అని చెప్పేసి వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయాను అనమాట. ఓకేనా. ఇది మీకు ఒక బేసిక్ ఐడియా కోసం చేస్తున్న వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ట్రిపుల్ ఐటీ గురించి. డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఓకేనా. ఓకే, టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.